पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। ఒకటే బాగా ఇస్తుంది, 10 రూపాయలు ఇస్తుంది. అది పరదల వారానికి 10,000 రూపాయలు వస్తుంది. వీళ్ళకి మంచిగా నడితే నాకు కూడా జర పని మంచిగా కలుగుతుంది. నెలకు ఎంత వస్తుంది ఆదాయం? నెలకు 9,000 8,000 వస్తుంది. సరిపోతుందా? సరిపోతలేదు. పిల్లలు ఏం చదువుతారు? పిల్లలు నర్సరీ గవర్నమెంట్ స్కూల్ ఫ్యామిలీ కూడా డిగ్రీ చేసుకున్న పరిస్థితి. పర్లేదు, ఏమన్నా ఆర్థికంగా ఏదో వెళ్తుంది, ఇద్దరు వెళ్తుంది. అంతేగాని గవర్నమెంట్ నుంచి ఏమైనా డబల్ బెడ్రూమ్ అట్లా ఏమైనా బెనిఫిట్స్ వచ్చినాయి? ఏం రాలేదు. ఇదే పరిస్థితి. ఇప్పుడు 6,000 వస్తున్నాయి కాకపోతే నెలకు. మొత్తం వీళ్ళ నడతలేదు, నాకు నడతలేదు. బస్సు ఇబ్బంది అవుతుంది, గొడవలు అవుతుంది, అది అవుతుంది. జర మంచి ఉపాధి కల్పించాలి. మంచి క్వాలిటీ చేస్తేనే మనకు మంచిగా ఉంటుంది. అందరికి పని అయ్యేటట్టు రోజుకి 700-800 పని అయితే ఇంట్లో వెళ్తుంది, ఈజీగా వెళ్తుంది. ఈ కాలంలో ఖర్చులు పెరిగినాయి బాగా. అదే మనం వెనకకే పోతున్నాం, కార్మికులు వెనకకే అవుతాను, తక్కువనే అవుతాను. అది గవర్నమెంట్ ఇచ్చేది ఏదైనా ప్రోగ్రామ్ ఇవ్వండి, పని ప్రోగ్రామ్ ఇచ్చేది చాలు. గంతే కోరుకుంటాం. మేము ఎప్పటికీ ఇక్కడనే ఉండేటోళ్ళము. అంటే కావాల్సినట్టు మేము చిరుతిళ్ళలో ఉంటున్నాం. చిరుతిళ్ళలో ఉండాలంటే దవది 50 సంవత్సరాల. కానీ ఇదే పరిస్థితి. ఎప్పుడు చూడు టెక్స్టైల్ నడిపితే కూడి తక్కువ, బాగా తక్కువ. ఈ క్వాలిటీ తీసి పారేది మొత్తం. మన మంచి క్వాలిటీ ఇస్తే మాకు చాలా అంతే. మాకు పడతలు పడుతుంది, మీకు బట్ట తయారు ఇస్తాం. ఎటువంటి బట్టలు అంటే అటువంటి బట్ట తయారు ఇస్తాం. మాకు అదే కోరిక, ఇంకోటి ఏంటి, మాకు పని కావాలంటే. మేము మాకు డబుల్ బెడ్రూమ్ ఏం లేదు, మాకు సొంతం ఇల్లు ఉన్నది. ఏదో ప్రభుత్వం సిరిసిల్ల వర్కర్లను పట్టించుకుంటలేదు. భివండి సిరిసిల్లలో పేద వర్కర్లు పనిచేసి 10-15 సంవత్సరాల నుంచి నేను భివండి నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నా. 2-3 నెలల సంది, 5-6 నెలల సంది పని లేక ఉరిపెట్టుకొని చనిపోయే పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వం దయచేసి బతుకమ్మ చీర, వేరే ఏదైనా రిలయన్స్ చీరల పంపితే పేద వర్కర్లు బతికే అవకాశం ఉంటుంది. సిరిసిల్ల కరెంటు బిల్లు కూడా కట్టక సెక్టర్లు కూడా కొంచెం పరిశ్రమ చేసి మాల్ రాకుండా పరిశ్రమ చేస్తాను. సిరిసిల్ల నుంచే మా జీవనోపాధి. ఇక్కడ పని లేకుండా బతుకు తెరుగు లేదు, చనిపోయే పొజిషన్ ఉంది. పని నడతలు ఏం నడతలు సిరిసిల్ల కాడ పరిస్థితి ఘోరం ఉన్నది, చాలా ఉండదు. మొత్తం చిన్నవాడ తిండికి లేకుండా అయిపోయింది, బట్టలు కావాలంటే బట్టలు లేకుండా అయిపోయింది, బట్టల బేరం బంద్ అయింది, గోదాం కిరాయిలు వెళ్ళిపోయారు. ఈ సిరిసిల్ల మొత్తం మాకు గవర్నమెంట్ పవర్ల నుంచి నడవాలి, ఏమైనా ఆర్డర్లు ఇవ్వాలి, కరెంటు బిల్లు మాపు కావాలి, లేకపోతే మొత్తం ఆత్మహత్యలు కలిగి మొత్తం ఘోరం చిన్నవాడి బిల్లు వేరే పనికి అయినా వేరే పని లేదు చెప్తారు. గవర్నమెంట్ తక్షణమే దీన్ని ఆదుకుంటూ చేయాలి. మన రేవంత్ రెడ్డి గారికి మనం అంటే నేను భయపడ కాదు, మాట్లాడాలని మాట్లా అంతే. అట్లా కార్మికుల పరిస్థితి ఏంది మీరు ఒకసారి మాకు గ్రామసీమకు చెప్పేది ఏంటి, ఇప్పుడు బతుకమ్మ చీరలు బంద్ అయినాయి మొత్తానికి. ఈ కార్మికులకు పని అయితలేదంట, అయ్యేటట్టు పని ఎప్పటికొక తీరు నడతలేదు. ఆ సబ్సిడీ పడుతుంది అన్నారు కానీ మొన్నసారి మొత్తం కడి చేసిండు, 40 పైసలు కడి చేసి ఇచ్చిండు. మళ్ళీ 1 సంవత్సరం చేసిండు. 2 సంవత్సరాలు చేస్తే కొంచెం ఆశలు ఉంటుండే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు 4 నెలల నుంచి చూస్తే ఏం పని నడుస్తలేదు కరెక్ట్. తక్కువ తిండి మందమే వెళ్తుంది, 2,000 పని అవుతుంది వారానికి. అది ఏం సరిపోతుంది మాకు.
ఎప్పటికి మాకు ఫుల్ నడిచేటట్టు ఓ సదుపాయం ఉండాలి, ప్రోగ్రామ్ ఉండాలి. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుతారు? ప్రభుత్వం నుంచి మంచి ఆర్డర్ ఇవ్వండి, మంచి ఆర్డర్ కావాలి, మంచి ప్రోగ్రామ్ ఇవ్వండి. ఏ ప్రభుత్వం వస్తే ఏమున్నది, మాకు కార్మికులకు నడవాలి, పని వెళ్ళాలి. ఇంట్లో 15,000 రావద్దా, 15,000 రావాలి కదా, మీకు రావాలి అట్లా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా మీకు? అప్పుడు మంచిగా ఉండే, అప్పుడు ఎంత సంపాదించారు మీరు? అప్పుడు బతుకమ్మ సీరియల్ ఉన్నప్పుడు 20,000 వస్తుండే, 20,000 వస్తుండే. ఇప్పుడు 10,000 వస్తలేవు. ఎట్లా నెల మీకు పోషణ కరెక్ట్ ఉందా మరి? లేదు, ఏం పోషణ కరెక్ట్ లేదు, పని కరెక్టే నడతలేదా. సాంచలు తక్కువ అయినాయి, కూలి తక్కువ అయింది. ఏం మిగులుతాయి మాకు? ఏదో 400 పని అవుతుంది రోజు, వాళ్ళని బతికించడం అవుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయం ఏంటిది మీరు మీ ఆలోచన? ఈ రేట్లు పెంచాలి, మంచి క్వాలిటీ తేవాలి నడిచినట్టు, అంతే మాకు కావాల్సిన కోరిక. పని అయితే రోజుకు 700 పని అయితే మా ఇంట్లో భార్య పిల్లలను చూసుకోవచ్చు, సింపుల్గా ఉండొచ్చు. 400కి ఏముంటుంది? ఇప్పుడు ఒక మంచి ఖర్చు, రోజు ఖర్చే 100 రూపాయలు ఉన్నది, 150 రూపాయలు ఉన్నది ఖర్చు మనిషికి. ఇంట్లో ఏమి ఇస్తాం? అంటే మీకు పోతే మా మంచి క్వాలిటీ ఇవ్వనది అంతే. మా సార్ మేము నడుపుకుంటాం, మేము బ్రతుకుతాం అంతే. కానీ మాకు మంచి క్వాలిటీ ఇవి, మంచి ప్రొడక్షన్ తీసిస్తాం, మంచి బట్ట తయారు చేసిస్తాం. మాకు పడతలు పడుతుంది, మీకు మంచిది దొరుకుతుంది, అంతే మా కోరిక. ఇంకోటి ఏం లేదు. మాకు పని అయ్యేటట్టు చూడండి అంతే, ఇంకోటి ఏం లేదు. థ్యాంక్ యూ.